Basic proportionality theorem, that is Thales theorem. మొదటి థీరం 8.1 మొదటి థీరం గురించి చూద్దాం. If a line is drawn parallel to one side of a triangle to intersecting the other two sides in distinct points, then the other two sides are divided in the same ratio. అంటే ఒక త్రిభుజములో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ, ఒక త్రిభుజంలో ఒక భుజం, ఇది బీసీ తీసుకుందాం, దీనికి సమాంతరంగా గీసినటువంటి ఈ డిఈ అనే రేఖ మిగిలిన రెండు భుజాలు ఏంటిది ఏబి తర్వాత ఏసి, ఈ రెండు భుజాలను వేర్వేరు బిందువులలో ఖండించిన ఆ మిగిలిన రెండు భుజాలు వేర్వేరు బిందువులు డిఈ అనే బిందువుల్లో ఖండించితే ఆ రెండు భుజాలు ఈ రెండు భుజాలను ఈ డిఈ అనేది ఒకటే నిష్పత్తిలో విభజించబడతాయి. ఈ డిఈ అనేది ఒకటే నిష్పత్తిలో విభజించబడుతుంది. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసి అనేది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. దీనికి విపర్యంగా రెండో సిద్ధాంతం ఉంది. ఇఫ్ ఎ లైన్ ఈజ్ divided two sides of a triangle in the same ratio, then the line is parallel to the third side. If a line divides two sides in the same ratio, AD by DB, AE by EB, then this line is parallel to third side. అంటే ఒక త్రిభుజం లోపల, అంటే ఏబిసి అనే ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు ఏబి ఏసి కానీ, లేదా ఏబి బీసీ కానీ, లేదా ఏసి బీసీ కానీ, ఏమైనా రెండు భుజాలు, దానికి ఏబి బీసీ భుజాలు తీసుకుందాం. ఈ భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించు సరళరేఖ, ఈ రెండు భుజాలను ఏబి తర్వాత ఏసి అనే రెండు భుజాలను ఒకటే నిష్పత్తిలో, అంటే ఏడి బై డిబి ఇటంతా సేమ్, ఇటు కూడా ఒకే నిష్పత్తిలో విభజించేటటువంటి ఒక రేఖ మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది. మూడవ భుజం అంటే బీసీ అనే భుజానికి ఇది సమాంతరంగా ఉంటుంది. దీన్ని రెండవ సిద్ధాంతం అంటాం. ఒకటవ సిద్ధాంతం యొక్క విపర్యం అని అంటుంది. మూడవ సిద్ధాంతం ఇది యాంగిల్కి సంబంధించినటువంటి సిద్ధాంతం. అంటే మూడు యాంగిళ్ళు సమానమైన అయితే ఆ ట్రయాంగిల్స్ సిమిలారిటీ అనేటటువంటి సిద్ధాంతం. ఇన్ టూ ట్రయాంగిల్స్ ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద సైడ్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అండ్ హెన్స్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అంటే ఇక్కడ యాంగిల్స్ పరంగా చూస్తే ఏ యాంగిల్, ఇక్కడ డి యాంగిల్, ఇక్కడ బి యాంగిల్, ఇక్కడ ఈ యాంగిల్, ఇక్కడ సి యాంగిల్, ఇక్కడ ఎఫ్ యాంగిల్, ఈ మూడు యాంగిల్స్ కనుక సమానంగా ఉంటే అప్పుడు ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అవుతుంది. ఇది మూడవ సిద్ధాంతం. రెండు భుజాలలో అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. అనురూప కోణాలు అంటే ఏ డి బి ఈ సి ఎఫ్, ఇవి అనురూప కోణాలు. ఇవన్నీ సమానంగా ఉంటే వాటి అనురూప భుజాల నిష్పత్తులు. అనురూప భుజాలు అంటే ఏబి డిఈ బీసీ ఈఎఫ్ ఏసీ డిఎఫ్, ఈ అనురూప భుజాల ఈ యొక్క నిష్పత్తులు కూడా సమానంగా ఉంటాయి. అప్పుడు అవి రెండు స్వరూప త్రిభుజాలు అవుతాయి. ఇది మూడవ సిద్ధాంతం. కోణాలు ఉంటే భుజాల నిష్పత్తులు కూడా సమానంగా ఉంటాయి అనేది మూడవది. నాలుగవ సిద్ధాంతం ఇఫ్ ఇన్ టూ ట్రయాంగిల్స్, రెండు ట్రయాంగిల్స్లో ద సైడ్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ ప్రపోర్షనల్ టు ద సైడ్స్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్స్.
then their corresponding angles are equal and hence the triangles are similar. అంటే ఏమంటున్నాం, రెండు త్రిభుజాలలో, ఇక్కడ ఉన్న రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజములోని భుజాల కొలతలు, ఈ ఏబి బీసీ ఏసీ అనే భుజాల కొలతలు వేరొక త్రిభుజంలోని భుజాల కొలతలకు అనుపాతములో ఉంటే, అంటే డిఈ ఈఎఫ్ డిఎఫ్ అంటే ఏబి ఎలా ఉంది, డిఈ ఒకే రేషియోలో పెరిగింది, బీసీ కూడా అదే రేషియోలో పెరిగింది, ఏసీ కూడా అదే రేషియోలో పెరిగింది అనుకుందాం. అప్పుడు అనుపాతంలో అంటే ఏంది, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై డిఎఫ్ ఆర్ ఎఫ్డి. ఈ మూడు అనుపాతంలో ఉంటే, భుజాల యొక్క నిష్పత్తులు అనుపాతంలో ఉన్నట్లయితే అప్పుడు ఆ రెండు త్రిభుజాలలో కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఆ రెండు త్రిభుజాల్లో కోణాలు, అనురూప కోణాలు కూడా సమానం. ఏ ఈక్వల్ టు డి అవుతుంది, బి ఈక్వల్ టు ఈ అవుతుంది, సి ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది. మనం మూడవ సిద్ధాంతంలో కోణాలు సమానము అని తీసుకున్నాము, భుజాలు యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉంటాయని చెప్పాము. కానీ ఇక్కడ భుజాలు ఈక్వల్గా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వాటి యొక్క కోణాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ అనేటి సిమిలర్ ట్రయాంగిల్స్. ఐదవ థీరం చూద్దాం. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ యాంగిల్ ఆఫ్ ద అదర్ triangle and the sides including these angles are proportional, then the two triangles are similar. ఇక్కడ మనం ఏ తీరం కనబడుతుంది, ఎస్ఏఎస్ అంటే ఒక యాంగిల్ ఉంది, రెండు భుజాలు ఉన్నాయి సమానంగా. ఒక యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అయింది. అదేవిధంగా ఏబి అప్పుడు డిఈ తర్వాత ఏసి తర్వాత డిఎఫ్ అనే భుజాలు అనురూపంలో ఉంటాయి. ఇలా ఉంటే ఆ రెండు ట్రయాంగిల్ కూడా సరూపాలు అవుతాయి. ఒక త్రిభుజములోని ఒక కోణము వేరొక త్రిభుజములోని ఒక కోణమునకు సమానమై ఈ కోణాలను కలిగి ఉన్న భుజాలు, ఈ కోణాన్ని కలిగి ఉన్నటువంటి భుజము ఇది, ఈ కోణాన్ని కలిగి ఉన్నటువంటి భుజము ఏడి డిఈ అండ్ ఈఎఫ్. ఈ కోణాలను కలిగి ఉన్నటువంటి భుజాలు అనుపాతములో ఉన్నట్లయితే, ఒకే రేషియోలో పెరిగి ఉన్నట్లయితే ఆ రెండు త్రిభుజాలు సరూపాలు అంటున్నాం. ఆరో తీరంలోకి వెళ్దాం. ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ is equal to the ratio of the squares of their corresponding sides. అంటే ఏంటి, రెండు సరూప త్రిభుజాలు వైశాల్యాల నిష్పత్తి, రెండు సరూప త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల యొక్క వర్గాల నిష్పత్తులకు సమానం. అంటే AB square by DE square is equal to AC square by DF square is equal to BC square by EF square అవుతుంది. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ దట్ ఈస్ ఏంటిది, ఏబిసి, ఇది ఏబిసి దీని యొక్క ఏరియా, డిఈఎఫ్ దీని యొక్క ఏరియా. ఈ రెండిటి యొక్క ఏరియాల నిష్పత్తి అనేది వీటి యొక్క అనురూప భుజాల యొక్క నిష్పత్తుల వర్గానికి సమానం. అనురూప భుజాలంటే ఏబి డిఈ బీసీ ఈఎఫ్ ఏసీ డిఎఫ్. ఏబి స్క్వేర్ బై డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్ అవుతుంది. ఏరియా దీని ఏరియా యొక్క నిష్పత్తి అనేది. ఇది ఆరవ సిద్ధాంతం. ఏడవ సిద్ధాంతంలోకి వెళ్దాం. ఇఫ్ ఏ పర్పెండిక్యులర్ is drawn from the vertices of the right angle of a right triangle to the hypotenuse, then the triangles on both sides of the perpendicular are similar to the
whole triangle and to each other. That means it's a right angle triangle. What is that? ABC is a right angle triangle. Draw a perpendicular line from a vertices B to hypotenuse AC. This is the perpendicular line. And now we can see here three triangles. One is ABC, another one is ADB and BDC. Three triangles. These three triangles are similar. అంటే ఏంటిది? ఒక లంబకోణ త్రిభుజములో ఏబిసి అనే ఒక లంబకోణ త్రిభుజములో ఏబిసి అనే ఒక లంబకోణ త్రిభుజములో లంబకోణము కలిగిన శీర్షము నుండి, లంబకోణం ఎక్కడుంది? ఇక్కడ. లంబకోణము కలిగిన శీర్షము నుండి కర్ణానికి, కర్ణం అంటే ఇది ఏసి, ఈ పెద్దది కర్ణం, ఈ కర్ణానికి లంబము గీసిన, ఇక్కడి నుంచి ఒక లంబాన్ని ఇలా గీసిన, ఆ లంబానికి ఇరువైపులా ఏర్పడిన ఇది ఒకటవ త్రిభుజము, ఇది రెండవది త్రిభుజం. ఇరువైపులా ఏర్పడిన త్రిభుజాలు ఇచ్చిన త్రిభుజానికి, అంటే మొదటి త్రిభుజం ఏదైతే ఉందో ఏబిసి త్రిభుజానికి స్వరూపాలు, మరియు అవి ఒకదానికొకటి స్వరూపాలు కూడా. ఈ మూడు స్వరూప త్రిభుజాలుగా ఉంటాయని చెప్తున్నది 8.7. ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణము నుండి హైపోటెన్యూస్కి ఒక లంబాన్ని గీసిన, ఈ లంబానికి ఇరువైపులా ఉన్నటువంటి రెండు త్రిభుజాలు మరియు మొదటి త్రిభుజము మూడు కూడా స్వరూప త్రిభుజాలు. తర్వాత 8.8 థీరం, Pythagoras theorem, Bauduin theorem. In a right-angled triangle, the square of lengths of the hypotenuse is equal to the sum of the squares of lengths of the other two sides. ఏంటిది ఇక్కడ అంటే, మనము ఒక లంబకోణ త్రిభుజంలో, ఇది లంబకోణ త్రిభుజం, కర్ణము పొడవు, ఒక లంబకోణ త్రిభుజములో, ఇది లంబకోణ త్రిభుజం ఏబిసి, కర్ణము పొడవు మీద పొడవు యొక్క వర్గము అంటే ఏసీ స్క్వేర్, కర్ణము పొడవు యొక్క వర్గం అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానము. మిగిలిన రెండు భుజాలు ఏబి, దీని యొక్క వర్గము, ప్లస్ తర్వాత బీసీ, దీని యొక్క వర్గముల మొత్తానికి సమానం. కర్ణము మీది వర్గము అనేది మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము అనేది బౌధాయన సిద్ధాంతము. ఇక చివరిది కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం. బౌధాయన సిద్ధాంతానికి విపర్యంగా చెప్పుకునేటటువంటిది థీరం 8.9. In a triangle, if the square of the lengths of one side is equal to the sum of the squares of the lengths of other two sides, the angle opposite to the first side is a right angle and the triangle is right angle triangle. అంటే ఏంటి? ఒక త్రిభుజములో ఒక భుజము యొక్క పొడవు వర్గము, ఒక భుజము యొక్క పొడవు వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానమైన, మిగిలిన రెండు భుజాలు ఏబి బీసీ, మొదటి భుజానికి ఎదురుగా ఉండే కోణము, మొదటి భుజానికి ఎదురుగా ఉండేటటువంటి ఈ బి అనే కోణము లంబకోణము, మరియు అది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది అని తెలుపుతుంది 8.9 థీరం.